Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, ఇప్పుడు విన్నింగ్ పర్సంటేజ్ అనేది సినిమాల్లో అయినా, జాబ్లో చూసినా, క్రికెట్లో చూసినా, వేరే ఇంకేదైనా ఇండస్ట్రీలో చూసినా కూడా ఒక 10% ఉండొచ్చు. అదేవిధంగా యాజ్ ఎ ట్రేడర్గా ఒక ట్రేడింగ్లో విన్నింగ్ పర్సంటేజ్ అసలు ఎంతవరకు ఉండొచ్చు అంటారు అసలు? సో బేసిక్గా ఇందులో 2 కేటగిరీస్ ఉంటాయి. టాప్ 1% క్లబ్ అంటారు అండ్ 10% క్లబ్ అని ఒకటి అంటారు. 10% క్లబ్ పీపుల్ అట్లీస్ట్ ఆ రేస్లో ఉంటారు. టాప్లో ఉండేవాళ్ళు అంటే అందరికి ఇన్స్పిరేషన్గా ఉండేవాళ్ళు మాత్రం టాప్ 1%లో మాత్రమే ఉంటారు. ఇప్పుడు బేసిక్గా మీరు చెప్పింది ఈ 10% అనే ఫార్ములా ఓన్లీ 10% పీపుల్ సక్సెస్ఫుల్ అవుతారు అనేది అది ఇప్పుడు ఉన్న కండిషన్ కాదు. దాదాపుగా కొన్ని సెంచరీస్ నుంచి, మేబీ ఒక 20-30 సెంచరీస్ నుంచి కూడా ఇదే పద్ధతి కంటిన్యూ అవుతూ ఉంది. 2345 ఇయర్స్ బ్యాక్ అరిస్టాటిల్ గారు దీనికి సంబంధించి ఆల్రెడీ అడ్రస్ చేశారు. 92% ఆఫ్ ద పీపుల్ ఫెయిల్ అవుతున్నారు, వాళ్ళు ఎక్కడ ల్యాగ్ అవుతున్నారు అన్న దానికి సంబంధించి ఆయన కొన్ని పద్ధతులు చెప్పారు అప్పట్లోనే అసలు. ఎస్. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది ఒక హిస్టారికల్ సైకిల్. అంటే ఇందులో ఎటువంటి మార్పు లేదు. ఎవరైతే కొన్ని పద్ధతులను అలవాటు చేసుకొని, ఎవరైతే కొన్ని హ్యాబిట్స్ని అలవాటు చేసుకొని దాన్ని పాటిస్తూ ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ టాప్ క్లబ్లో ఉంటారు అనేది అన్ని సంవత్సరాలుగా ప్రూవ్ అవుతూనే ఉంది. ఈ పర్సంటేజ్ ఇప్పటికి కూడా ఏం మార్పు చెందలే. ఆ రోజు అదే 10%, ఈ రోజుకి అదే 10%. సో బేసిక్గా దానికి ఆయన చెప్పే ఒకే ఒక ఆన్సర్ ఏంటి అని అంటే హ్యాబిట్స్, మనకు ఉండేటువంటి హ్యాబిట్స్. ఇప్పుడు బేసిక్గా మీరు ఏదైతే చేయాలి అని అనుకుంటున్నారో అది మీకు పనిలాగా ఉండకూడదు, అది మీకు ఒక హ్యాబిట్ అయిపోయి ఉండాలి. ఎప్పుడైతే అది ఒక హ్యాబిట్ లాగా మీకు మారిపోయి ఉంటుందో మీరు ఆ వర్క్లో ఎక్సెల్ అవుతారు. అప్పుడు మాత్రం మీరు అనుకున్నటువంటి రిజల్ట్స్ అనేవి బయటికి ప్రాపర్గా రాగలుగుతాయి అంటారు. ఆయన ఇంకొక మాట అంటాడు, ఆల్వేస్ బిగిన్ విత్ ఎండ్ ఇన్ ద మైండ్. అంటే మీరు ఏం అవ్వాలి అనుకుంటున్నారో ఫ్యూచర్లో దాన్ని ముందుగానే మీ ప్లాన్లో ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఎప్పుడైతే మీ ప్లాన్లో మీ ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేసి ఎండ్ రాసుకోకపోతే మీ జర్నీ అనేది ఎక్కువ కాలం సాగదు. జస్ట్ ఏదో ఫర్ ద టైమ్ బీయింగ్, ఫర్ ద సేక్ ఆఫ్ సొసైటీ, ఫర్ ద సేక్ ఆఫ్ ద పీపుల్ అన్నట్టుగానే పనిచేస్తారు. కానీ ఫ్యూచర్ని ఊహించుకొని పనిచేయకపోతే అక్కడ అంటే మనం ఆ డిస్టెన్స్ని ట్రావెల్ చేయడం ఎవరి వల్ల కాదు. దీనికి సంబంధించి అబ్దుల్ కలాం గారు కూడా ఎప్పుడు చెప్తారు, హ్యావ్ ఏ డ్రీమ్. మీరు ఎక్కడ ఉండాలనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారో మీకు ఒక కళ ఉండాలి, మీకు ఒక విజన్ ఉండాలి. ఎవరికైతే కళ ఉంటుందో వాళ్ళు మాత్రం అక్కడ దాకా వెళ్ళగలుగుతారు. ఎస్. అసలు కళ లేని వాళ్ళకి దారి ఉండదు. కళ ఉన్న వాళ్ళకి మాత్రం ఎవరైతే దాన్ని ముందుగానే ఫ్యూచర్ని ఊహించుకుంటారో వాళ్ళొక దారిని ప్రిపేర్ చేసుకుంటారు. ఆయన చెప్పేది ఇంకొక మాట, సెట్ యువర్ ఎన్విరాన్మెంట్. అంటే బేసిక్ ఇప్పుడు మీరు ఒక రైటర్ వెళ్ళి ఫ్యామిలీ మధ్యలో, పిల్లల మధ్యలో, అందరి మధ్యలో కూర్చొని ఒక మంచి కథ రాయాలంటే రాయలేరు. ఆయనకంటూ ఒక మంచి ఎన్విరాన్మెంట్ కావాలి. లోన్లీ ఎస్. ఒక మంచి పీస్ఫుల్ కామ్ స్పేస్ కావాలి. అటువంటి స్పేస్లోనే ఆయనకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా, ఆయనకు వచ్చేటువంటి ఆ థాట్ ఫ్లో ఎక్కడ కట్ కాకుండా, పాయింట్ బై పాయింట్ ఎమోషన్ మిస్ కాకుండా జాగ్రత్తగా పదం తప్పుపోకుండా రాయగలుగుతాడు. ఆ ఎన్విరాన్మెంట్ సరిగ్గా లేకపోతే మీరు ఏదైతే థాట్స్ని ప్రిపేర్ చేసుకున్నారో చాలా థాట్స్ మధ్యలో డిస్కనెక్ట్ అయిపోతాయి. మీరు లావు తగ్గాలనుకుంటున్నారు, జిమ్ చేయాలనుకుంటున్నారు, మీరు ఇంట్లో ఉండి మీరు జిమ్ చేయాలి అని అనుకుంటే లావు తగ్గాలనుకుంటే తగ్గుతారా? మీరు ఒక జిమ్ ఎన్విరాన్మెంట్కి వెళ్ళి జిమ్ చేస్తేనే మీరు అక్కడికి వెళ్తే లావు తగ్గుతారు. నేను ఒక ట్రేడర్ని, ఫ్యామిలీ మధ్యలో కూర్చొని డిస్టర్బెన్స్ మధ్యలో ట్రేడింగ్ చేయాలంటే చేయగలుగుతానా? లేదు. నీకంటూ ఒక ట్రేడింగ్ రూము, ఒక సెటప్, ఒక సపరేట్ స్పేస్ ఉండాలి. ఎప్పుడైతే మీకు ఒక స్పేస్ అనేది క్రియేట్ అవుతుందో ఫస్ట్ ఆటోమేటిక్గా మీరు ఆ వర్క్ ఎన్విరాన్మెంట్లోకి వెళ్ళిపోతారు. మీ మైండ్ అనేది దానికి సెట్ అయిపోయి ఉంటుంది. సో మీకు ఎప్పుడైతే వర్క్ ఎన్విరాన్మెంట్ ప్రాపర్గా ఉండదో మీరు అసలు ఆ గోల్ వైపు అడుగులేయడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇది ఆయన చెప్పిన 3వ మాట. అండ్ ఆయన ఇంకొక మాట చెప్పారు, 4వది, రెడ్యూస్ ద ఫ్రిక్షన్. మీకు ఎప్పుడైతే ఈ డిసిప్లిన్, ఈ టైం మేనేజ్మెంట్, ఈ ఎమోషనల్ బ్యాలెన్స్, ఈ మనీ మీద ఎమోషన్స్ లేకుండా ఉంటుంటాయో అప్పుడు మాత్రమే మీకు మధ్యలో ఇప్పుడు మనం ఉన్నామండి, ఎటువంటి కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది అని అంటే మనకి రకరకాల థాట్స్ మధ్యలో ఫైటింగ్ జరుగుతూ ఉంటుంది. ఎవరికైతే క్లియర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఫాలోడ్ విత్ ద డిసిప్లిన్ ఆన్ అ టైమ్లీ బేసిస్ బై కంట్రోలింగ్ ఆల్ ద ఎమోషన్స్, బై డిస్కనెక్టింగ్ ద ఎమోషన్స్ ఈవెన్ ఆన్ మనీ, ఎవరైతే ఈ పద్ధతిలో ఫాలో అవుతారో ఈ ఫ్రిక్షన్కి గురి కారు. వాళ్ళకు ఒక క్లియర్ మైండ్, ఒక క్లియర్ హెడ్ అనేది ఉంటుంది. సో ఆల్వేస్ ట్రై టు రెడ్యూస్ ద ఫ్రిక్షన్ ఇన్ యువర్ మైండ్ విత్ ఆల్ దీస్ డిసిప్లైన్, టైమ్, ఎమోషన్స్. నెక్స్ట్ మాట డిసిప్లైన్. ఇందులో సింపుల్గా మనకి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుంది అని అంటే
మన ప్రొఫెషన్లో హెచ్చుతగ్గులు ఉంటూ ఉంటాయి, రకరకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాం. 2-3 నెలలు డబ్బులు బాగా రావచ్చు, 2-3 నెలలు డబ్బులు బాగా రాకపోవచ్చు అలాంటి ప్రొఫెషన్స్లో పర్టికులర్గా. ఇటువంటి టైంలో మనకి మోటివేషన్ అనేది ఒక రకంగా చాలా లో లెవెల్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఏ మనిషి అయినా కానీ అతను అనుకున్న ట్రాక్లో పరిగెట్టాలి అని అంటే ఒక హై మోటివేషన్ అవసరం. ఆ మోటివేషన్ అనేది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం తగ్గిపోతూ ఉంటుందేమో, కానీ డిసిప్లిన్ అనేది కనుక అలవర్చుకుంటే అది ఎప్పటికీ పోదు. మీరు ఎటువంటి కండిషన్లో డిమోటివేట్ అయినా ఇంతకుముందు మిమ్మల్ని గెలిపించింది డిసిప్లినే కాబట్టి మళ్ళీ మీరు డౌన్ అయినప్పటికీ కూడా డిసిప్లైన్డ్గా మీరు రాసుకున్న ఫార్ములానో, మీరు రాసుకున్న స్ట్రాటజీయో, మీరు పెట్టుకున్న పద్ధతో మళ్ళీ మిమ్మల్ని ఆ లెవెల్కి తీసుకెళ్తుంది. మోటివేషన్ మే ఫేడ్ బట్ డిసిప్లిన్ విల్ మేక్ యూ విన్. ఆయన చెప్పే ఇంకొక మాట, ఆల్వేస్ రివార్డ్ యువర్ సెల్ఫ్. రెగ్యులర్గా పీరియాడికల్గా మీరు చేసేటువంటి అచీవ్మెంట్స్కి మీరు రివార్డ్ చేసుకోవాలి. యువర్ మైండ్ షుడ్ అండర్స్టాండ్ దట్ యు ఆర్ గోయింగ్ ఆన్ ఏ రైట్ వే. ఎటువంటి అంటే మీరు కనుక మిమ్మల్ని మీరు రివార్డ్ చేసుకోకుండా వెళ్తున్నట్లయితే మీ మైండ్కి కూడా అర్థం కాదు మీరు రైట్ వేలో వెళ్తున్నారా రాంగ్ వేలో వెళ్తున్నారా అని చెప్పి. సో రెగ్యులర్ రివార్డింగ్, మీరు ఒకవేళ ఒక 10 కేజీలు మీరు ఒక 100 కేజీలు ఉన్నారు, 70 కేజీలు మీ టార్గెట్, 5 కేజీలు తగ్గారు, రివార్డ్ యువర్ సెల్ఫ్ విత్ సంథింగ్. గో ఫర్ అవుటింగ్, గో ఫర్ ఎ లంచ్, గో ఫర్ ఎ డిన్నర్. దాన్ని రివార్డ్ చేసుకున్న ఆ మూమెంట్లో ఇంకొక 5 కేజీస్ ఇంకొక టార్గెట్ పెట్టుకోండి. రెగ్యులర్ రివార్డింగ్ వల్ల మనం అంటే వీల్ కీప్ మోటివేటెడ్. ఆ రివార్డ్ సిస్టమ్ లేకపోతే మోటివేషన్ అనేది కూడా డౌన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అని. 7వది, ట్రాక్ యువర్ ప్రోగ్రెస్. పీరియాడికల్గా మీరు ఏం చేస్తున్నారు అనేది మీ ప్రోగ్రెస్ని కంటిన్యూస్గా ట్రాక్ చేస్తూనే ఉండాలి. ఎవ్రీ క్వార్టర్లీ. ఎస్ మీరు అంటే రెగ్యులర్ మీరు ఒక టైం ఫ్రేమ్ పెట్టుకున్నారు. నేను ఒక ట్రేడర్గా ఇయర్లీ టార్గెట్ పెట్టుకుంటాను, ఒక 60-70% రిటర్న్స్ అనేవి జనరేట్ చేస్తూ ఉండాలి. సో నేను గనక ఆ ట్రాక్ అనేది పీరియాడికల్గా చేయకపోతే ఎండ్ ఆఫ్ ద ఇయర్కి వచ్చేసరికి దాని అవుట్కమ్ ఎట్లుంటుందో నాకు తెలియదు. సో నేను ఫస్ట్ 3 months ఎట్లా పర్ఫామ్ చేశాను అనేది ఐడెంటిఫై చేస్తే, ఒకవేళ అండర్ పర్ఫార్మెన్స్ అనుకోండి, ఐ కెన్ ఐడెంటిఫై అండ్ రివ్యూ మై సెల్ఫ్. అండర్ పర్ఫార్మెన్స్ ఎందుకు ఉంది, తప్పు నాదా లేదా మార్కెట్లో చేంజ్ చేస్తా. నాలో తప్పు ఉంటే నా డిసిప్లిన్లో యాక్షన్స్ మార్చుకుంటాను, నా లైఫ్ స్టైల్ని మార్చుకుంటాను. మార్కెట్ కండిషన్స్ మారినట్లయితే నా స్ట్రాటజీని దానికి అనుకూలంగా అడ్జస్ట్ చేస్తాం. పీరియాడికల్గా కనుక నాకు నేను రివ్యూ చేసుకోకపోతే మనం ఒక తెలియని ఫ్లోలో పడిపోయి నష్టపోవచ్చు, ఇంకా ఏ దారిలోకైనా వెళ్ళిపోవచ్చు. పీరియాడికల్ రివ్యూ విల్ హెల్ప్ us టు కరెక్ట్ అవర్ సెల్ఫ్. మన మార్కెట్ కరెక్షన్ అంటే మార్కెట్ సమస్యల నుంచి లేదా మనం లూజ్ అయినటువంటి సెల్ఫ్ డిసిప్లిన్ నుంచి మనం ఐడెంటిఫై చేసుకోవడానికి పనికి వస్తూ ఉంటుంది. లాస్ట్ అండ్ సింగిల్ వర్డ్ అని ఒక మాట చెప్పేది ఏంటంటే, ఆల్వేస్ హ్యావ్ ఏ స్మాల్ టార్గెట్స్. మీకు ఎండ్ ఆఫ్ ద టార్గెట్ పెద్దదై ఉండొచ్చు. నేను మీకు చెప్పినట్లుగా నా టార్గెట్ 60-70% ఉంటుంది. అది 60-70% నా మైండ్లో నేను పెట్టుకొని March 31st పెట్టుకొని ఫైనాన్షియల్ ఇయర్లోకి ఎంటర్ అయిన తర్వాత April 1st నుంచి నేను 60% చేయగలుగుతానా? సో బేసిక్గా టార్గెట్స్ అనేవి బ్రేక్ చేయాలి. నాకు 12 నెలల టైం ఉంది. ఆ 12 నెలల్లో 4 quarters ఉన్నాయి. ఆ 4 quartersలో 2 halves ఉన్నాయి. సో బేసిక్గా పీరియాడికల్గా నా టార్గెట్స్ని కనుక స్మాల్ సైజులో చేయగలిగితే, సో టైం టు టైం ఇప్పుడు నేను 12 monthsకి యావరేజ్గా 5% చేస్తే 60% టార్గెట్ నేను అనుకుంటాను. బట్ ఎవ్రీ మంత్ దట్ మైట్ నాట్ బి పాసిబుల్. సో ఫస్ట్ 3 monthsలో 2 months బాగా చేయొచ్చు, 1 month బాగా చేయకపోవచ్చు, ఆ 2 నెలల్లో కొంత ఎక్కువ ఉండొచ్చు. సో ఓవరాల్గా నేను అనుకున్నటువంటి ఆ 3 month టార్గెట్ 15% ఏదైతే ఉందో అది అచీవ్ అయ్యాను లేదా చెక్ చేసుకుంటాను. నెక్స్ట్ 6 monthsకి నేను అనుకున్న దాంట్లో 30% టార్గెట్ రీచ్ అయ్యాను లేదో చూసుకుంటాను. ఆ తర్వాత 3 monthsకి 45%, ఆ తర్వాత ఎండ్కి 60% రీచ్ అయ్యాను లేదా అని చూసుకుంటాం. అట్లా కాకుండా మన మైండ్లో 60 అనే ఫిగర్నే కనుక పెట్టుకొని కూర్చుంటే, పెద్ద ఫిగర్నే పెట్టుకొని కూర్చుంటే, మనం month 1 నుంచే నా టార్గెట్ 65 కాదు అని చెప్పి యూ విల్ జస్ట్ డైరెక్ట్లీ అటాక్ ఆన్ దట్. ఎప్పుడైతే యూ అటాక్ ఆన్ ద హయ్యర్ టార్గెట్స్ ఇన్ ట్రేడింగ్, మీరు ఎంత క్యాపిటల్ తెచ్చారో అంత క్యాపిటల్ మార్కెట్లో కోల్పోతారు. వెన్ యూ హ్యావ్ ఎ ఫిక్స్డ్ టార్గెట్ ఇన్ యువర్ మైండ్, దెన్ యూ కెన్ వర్క్ ప్రాపర్లీ. ఈ మధ్యలో ఎన్ని ఫ్లక్చువేషన్స్ అయినా రావచ్చు, ఇంట్రాడేలో, డే టు డే పిఎన్ఎల్స్లో ఎన్నో రకాలుగా మారుతూ ఉంటాయి. సో పీరియాడికల్ రివ్యూ అండ్ హ్యావింగ్ ఎ షార్టర్ టార్గెట్స్ విల్ హెల్ప్ ఎవ్రీ ట్రేడర్. సో బేసిక్ అరిస్టాటిల్ గారు ఏదైతే 2345 సంవత్సరాల క్రితం చెప్పారో, నా లైఫ్ స్టైల్లో కూడా నేను దాన్నే అలవాటు చేసుకొని అదే పద్ధతిలో ఫాలో అవుతుంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.